సార్ ఫ్రీగానే ఉన్నారా? చెప్పండి. థామస్ అని లేత గొర్రె వచ్చింది ఒకటి మాట్లాడతా. థామస్ అని లేత గొర్రె. హలో సార్. చెప్పయ్యా. సార్ చెప్పు, నీ పేరేంటి? సార్ లేడా సార్? బయటికి వెళ్ళాడు ఆయన, ఆయనకి వేరే పని ఉండి. మీరు సార్? నా పేరు భరత్. సార్ వాక్యం గురించి మాట్లాడదాం సార్తో వాక్యం గురించి మాట్లాడదానికి ఫోన్ చేసిన. అట్లా నాతో మాట్లాడితే ఆయనతో మాట్లాడినట్టు చెప్పు. లేదు, సార్తోనే మాట్లాడాలి. ఆయన బయటికి, ఆయన అందుబాటులో ఉండడు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసి నేనే ఎత్తాను. సార్ ఈవినింగ్ మాట్లాడుతుంది సార్తో. అప్పుడు కూడా ఎత్తాడు ఆయన. మాట్లాడదాం సార్తో, మాట్లాడదాం. ఆయన మాట్లాడు కదా, నువ్వు మాట్లాడతావు కానీ. సార్ ఆయన మాట్లాడ్డు. ఎందుకు సార్? ఆయన దాదాపు పని మీద ఉన్నాడు. ఆయన మాట్లాడడం కుదరదు. ఇప్పుడు నీ ప్రాబ్లం నీకు ఏం కావాలి చెప్పు నాకు. అయ్యలేదు, తర్వాత మాట్లాడుతుంది సాయంత్రం. ఉంటా చెప్పబయ్యా, ఏం కావాలో. ఏం లేదు సార్, ఏం లేదు. సార్తో మాట్లాడదామని ఫోన్ చేసిన. వాక్యం మాట్లాడదాని. ఆ వాక్యం ఏంటి చెప్పు నాకు, నేను మాట్లాడతాను. ఆయనతో మాట్లాడాలి సార్, మీతో మాట్లాడుతుంటే సార్. పర్వాలేదు, వాక్యం అందరికి అట్లా కాదు సారు, చెప్పు. అట్లా కాదండి. సార్ ఏమన్నా అంటే బైబిల్ గురించి చెప్తావంటే మాట్లాడదాని మాట్లాడారు సార్, అంతేం లేదు. చెప్పు మరి, బైబిల్ నాకు చెప్తావా? నేను కాదు సార్, క్వశ్చన్లు అయితే చెప్తామని అనుకున్నా. సార్ లేడు కదా. అయితే సరే, ఇప్పుడు మీ బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు? హలో, బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. యెహోవా కాదా? కాదు. ఎందుకని? యేసుక్రీస్తే. అదే దేవుడు అని చెప్పలేక యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఉంది. ఎక్కడుంది? ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి పేజీలో ఉంటుంది. అదే ఒక దాంట్లో చెప్పు, ప్రతి దాంట్లో ఉంటే ఒక దాంట్లో చెప్పు. అదే సార్, ఇప్పుడు ఉందే అని చెప్తాను కానీ నేను. అదే ఎక్కడుందో చెప్పబ్బా, నేను తీస్తాను. తీసి చదువు. ఒక దాంట్లో ఉంది, లూకాలో ఉంది, మత్తయిలో ఉందో దీంట్లో చెప్పు. ఆది కాండం నుంచి మొదలు పెడితే, ఆది కాండంలో నీకు ఎక్కడ వేసి కనబడ్డే? మొదలు పెట్టకపోయినా ఆది కాండంలో ఎక్కడ వేసి కనబడ్డావు? సార్ ఒక్క నిమిషం, మీరు క్రైస్తవులా సార్? మీరు? నేను క్రైస్తవుని నీకు చెప్పలేదు కదా. అడుగుతున్నా సార్, అట్లా అడుగుతున్నా. నేను కాదు. అయితే అట్లాగా సార్ చెప్పేది అంటే, ఇప్పుడు బైబుల్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉపమాన రీతిగా ఉంటది, మర్మయుక్తంగా ఉంటుంది సార్ బైబుల్. ఉపమానాలు ఉపమానాలు కాదు మాకు కావాల్సింది. ఉన్నది యాసిరీసిగా చదవాలి, పోకూడదు, అయితే వేయకూడదు. అది కరెక్ట్ చెప్పింది సార్, కరెక్టే. అయితే నేను ఏమంటున్నానంటే, ఈ బైబుల్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మ కావాలి. ఎక్కడుంది? పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నీకు బైబిల్ అర్థమవుతుంది. అదే ఎలా నువ్వు పొందుకున్నావా? మరి నువ్వు? నేను పొందుకున్నా, అందుకనే సార్తో మాట్లాడాలని అంటున్నా. అట్లా అది మనం యేసు కోసం చెప్పు నాకు. పాత నిబంధన మొత్తం యేసు ఎక్కడ కనబడ్డావు, కొత్త నిబంధనలు యెహోవా కనబడ్డావు. మరి నువ్వు యెహోవా కాదు యేసే దేవుడు అన్నావు. పదివాడు నాకు పరలోక రాజు చేరడు కానీ అంతా నా తండ్రి సిస్టం అన్నారు. ఆ తండ్రి ఎవరో చెప్పు నాకు ముందు. ఆ తండ్రి యేసుక్రీస్తే. ఏది, తండ్రి కూడా యేసుక్రీస్తేనా? అవును, తండ్రి కూడా. కొడుకు యేసుక్రీస్తే. అవును, కొడుకు యేసుక్రీస్తే, తండ్రి యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తే. అంటే మేరీ యేసుకి ఏమవుద్ది? ఎవరు? మేరీ ఏమవుద్ది మీ యేసుకి? ఆమె ఈ లోకానికి అతను రావడానికి ఆమెను ఉపయోగించుకొని దిగింది కిందికి, అంతేగాని. ఇప్పుడు మేరీ ఏమవుద్ది అంటే దేవుడు అనే వాడికి ఏమవుద్ది మేరీ? ఏం కాదు ఆమె. ఎందుకు కాదు? ఇప్పుడు నువ్వేమన్నావు తండ్రి అంటున్నావు అనుకో, మేరీ కూడా తండ్రి అంటది కదా. తండ్రి అంటది కానీ దేవుడు ఆమెకు జనరల్ గా మాట్లాడుతున్నావు, అంటది కాదు. జనరల్ గా దేవుడు అనేవాడు అందరికీ తండ్రి. అంటే యేసు కూడా తండ్రే కదా. తండ్రి అంటే సార్, ఇప్పుడు నా కూడా తండ్రి అంట, కానీ తండ్రి అయితే కాదు కదా. అట్లా కాదు, దేవుడు అనేవాడు అందరికీ తండ్రే కదా. తండ్రి అనొచ్చు సార్, దాన్ని సంబోధించవచ్చు, అట్లా తండ్రి సంబోధించవచ్చు, కానీ కాదు. అట్లా ఎందుకు కాదు? ఎలా కాదు? అంతే సార్. దేవుడు తండ్రి అయినా దేవుడు సిద్ధం అని చెప్పేసి యేసు అన్నాడు ఎన్నో సార్లు. అదే మీద మాట్లాడండి. నాతో మాట్లాడే ప్రాబ్లమే నీకు? ఆయన చెప్తాను, ఆయన అడుగుతాను కదా సార్, చెప్తాను మా ఫోన్ చేసిన. అట్లా
ఆయనకి చెప్పాలా, నాకు చెప్పలేవేంటి? నాకు సువార్త ప్రకటించు నువ్వు. లేదు సార్, సువార్త ప్రకటించవయ్యా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమో సువార్త ప్రకటించు, వినడానికి నేను రెడీగా ఉన్నాను. నీకు బైబిల్లో ఉన్న వాక్యాలు కావాలి, నాకు కూడా అవే కావాలి. అదే సార్, ఇప్పుడు ప్రకటించే వరకు నేను మారుతాను కదా. ఏమంటున్నా సార్, పరిశుద్ధాత్మ ఉంటేనే బైబిల్ అర్థమవుతుంది సార్. ఇప్పుడు పరిశుద్ధాత్మ కావాలి. ఇప్పుడు తండ్రి దగ్గర కూతుర్ని పడుకోబెట్టాడు, అది ఏ చేసి పనే కదా సార్. తండ్రి దగ్గర కూతుర్లను పెట్టి చేశారు కదా. మన లోతు కూతుర్ని పడుకోబెట్టి చేశారు కదా. ఏం చేసేటనా ఎక్కడ సార్? ఆది కాలంలో 1938లో లోతు కూతుర్లు ఇద్దరు పడుకున్నారు, కడుపులు తెచ్చుకున్నారు లోతు కూతుర్లు. అది యెహోవా చేయించాడు. అది ఏం చేసేటనా? తప్పు సార్, అది యెహోవా కాదు. తప్పు? అది తప్పు. అది ఎట్లా జరిగింది అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. అక్కడ ప్రపంచం అంతా మొత్తం కాలిపోయింది. అక్కడ ఆ కాలిపోయినప్పుడు సార్ ఆ దేశం కాలిపోయింది అక్కడ. ఓకే ఓకే, ప్రపంచం మొత్తమే కాలిపోవాలి. ప్రపంచం కాదు సార్, సారీ ప్రపంచం కాదు సార్, అట్లా కాదు సార్, సారీ చెప్పారు. ప్రపంచం కాదు, అక్కడ సుధమ గోమ దేశం మొత్తం కాలిపోయింది సార్. బాబు దేశం కాలిపోయినా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు కళ్ళు అదేది మన ద్రాక్ష రసం దండిగా దొరికింది, శుభ్రంగా తాగేసి పడుకున్నారు. అట్లా కాదు సార్, అక్కడ జరిగింది. పంట ఎక్కడ వచ్చింది? వినవయ్యా, చెప్పండి. ద్రాక్షారసం పంట ఎక్కడి నుంచి వచ్చింది? ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చింది? లోతు శుభ్రంగా తాగేసి పడుకున్నాడు ఆరాముగా. అక్కడ అబ్రహాముకు కుటుంబాలు ఉన్నాయి. నువ్వు ప్రపంచం మొత్తం కాలిపోయింది నువ్వేలా చెప్తున్నావు? ప్రపంచం కాదు సార్, సారీ అంటే అక్కడ దేశం కాలిపోయింది. అక్కడ దేవుడు నాశనం. సారీ, సుధోమ గురమ పట్టణాలు కాలిపోయినప్పుడు లోతు భార్యని చంపకుండా ఉంటే లోతు ఆ తప్పు చేసేవాడు కాదు. లోతు అల్లుళ్ళని చంపకుండా ఉంటే లోతు కూతురు ఆ తప్పు చేసేవాడు కాదు. వాళ్ళు ఎందుకు చంపాడు యెహోవా అంటే? యెహోవాకి మొగుడు పిల్లాలంటే పరమ ద్వేషం, అసహ్యం అంటా నేను. నువ్వేమంటావు? సార్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, వినవయ్యా, విను ఫస్ట్. పరిశుద్ధాత్మ లేదు ఇంకా అయిపోయింది కదా నువ్వు చెప్పింది. ఇప్పుడు లోతు ఉన్నాడు కదా, లోతు భార్యను చంపకుండా ఉంటే అక్కడ కూతురుతో పడుకునే అవకాశం ఉండదు అక్కడ, అవునా కాదా? లోతు ఎక్కడ చంపింది సార్? లోతు కూతురు పిల్లని చంపలేదా? అది ఉప్పు స్తంభమైంది. ఏం చేసింది? తప్పు ఏం చేసింది? అక్కడ చూడొద్దని చెప్పింది. అక్కడ ఆజ్ఞ అతిక్రమే పాపం సార్. అక్కడ వెనక తిరిగింది. ఆజ్ఞ కాదు, వెనక్కి తిరిగి చూసినంత మాత్రానే పెద్ద నేరం అయిపోయినట్టు చెప్పింది. ఆల్రెడీ ఫస్ట్ చెప్పిండు మీరు. 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ అంటారు. దీని ఆజ్ఞని ఎలాగంటావు నువ్వు? అది వెనక తిరిగి చూడొద్దని చెప్పింది సార్. నువ్వు ప్రశాంతంగా మాట్లాడు, నేను కూడా ప్రశాంతంగా ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? నేను అడిగింది క్లియర్గా అర్థం అవుతుంది నీకు. ఇప్పుడు యెహోవాకి సపోజ్ నువ్వు అంటున్నావు కదా, యేసు అంటున్నావు కదా, యేసుకి మొగుడు పిల్లలకి ఇష్టం ఉండదు. అది నేను నిరూపిస్తా. దాని మీద మాట్లాడదామా? అదే విషయం మాట్లాడదామా? నేను ఏమంటున్నా సార్, మీరు పొద్దుంతా మాట్లాడినా కూడా మీకు ఒక్క ముక్క అర్థం కాదు బైబిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాప్టిజం తీసుకోవాలి. నాకు అర్థమైంది సార్, అందుకే చెప్తున్నా నేను. అదే నేను చెప్పేది అదే. ఇప్పుడు ఎవరో యోధా ఉన్నాడు, యోధా పెద్ద కొడుకుని చంపేశాడు, పిల్లం ఖాళీ అయిపోయింది. ఆ పిల్లాన్ని తీసుకెళ్లి మళ్ళీ మరి దగ్గర పడుకోబెట్టాడు. మళ్ళీ ఆడ కింద వీరి వేయలేదని చెప్పేసి యెహోవా చంపేశాడు. అదే సార్, సార్ అదంతా అర్థం కావాలంటే బ్యాప్టిజం కాదు రావాలి. మనం బ్యాప్టిజం పొందుకుంటేనే నీకు బైబిల్ అర్థమవుతుంది. పొందుకుంటే అర్థమయ్యేదేమో దీంట్లో. అంతే అంతే, బైబిల్ అర్థం కాదు. లేకపోతే పొద్దుంతా మాట్లాడుకున్నా మనకు అర్థం కాదు సార్ బైబిల్. అట్లా అర్థం కాదు. అట్లా అర్థం కాని బైబిల్ పట్టుకొచ్చి, అర్థం పడతలేని బైబిల్ పట్టుకొచ్చి మనం మిగతా అర్థం పడతా కాదు. అట్లా కాదు సార్. ఇప్పుడు మీరు ఇది బైబిల్ అనేది రక్షణ సార్. ఇది సువార్త, రక్షణ, నిత్య జీవం. ఇది రక్షణ అంతేనా? రక్షణ సార్. ఇది బైబిల్ మానవునికి రక్షణ, మానవునికి రక్షణ, నిత్య జీవం. నిత్య జీవం సార్. ఇది అందరికి, మానవాళికి, ప్రతి మానవాళికి రక్షణ సార్ ఇది. అట్లా అది ఒక పని చేద్దాం మనం. అయితే మనం ఏం చేద్దామంటే మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా వెనక్కి వచ్చేమందాం. మానవాళికి రక్షణ ఇస్తుంది కదా బైబిల్. ఆత్మరక్షణ సార్, అది కాదు. అట్లా అంటే కట్టేసి పోతారు మీరు, కట్టేసి పోతారు. చెప్పేది క్లియర్ గా చెప్పు నాకు. ఆత్మరక్షణ సార్. ఏ ఆత్మ రక్షించింది? ఆ శిష్యులు ఎందుకు రక్షించలేకపోయింది? ఎవరు? అలా శిష్యులు ఎందుకు రక్షించలేకపోయాడు యేసు? అదే, అది నీకు అర్థం కావాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలండి. యేసు అలా శిష్యులు ఎందుకు రక్షించలేదో చెప్పు.
అదే అది అర్థం కావాలంటే మీరు బాప్తిజం తీసుకోవాలా మీరు. నేను తీసుకోవాలా? తీసుకొని పాప అంటుంటే యేసు కోసం నన్ను బాప్తిజం తీసుకోమంటావు? లేదు